హాయ్ హలో అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ రైతు వీడియోతో అండి. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే మిరపలో భాగంగా ఇప్పుడు ఈరోజు ఏం స్ప్రే అయిపోతాం అనేది మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ చూసుకోండి, మీరు టెంకాయ చెట్టు. సో టెంకాయ చెట్టు అండి మన తోటలో ఈరోజు భాగంగా. సో నల్ల తామర, అదేవిధంగా వచ్చేసి గోధుమ తామర, ఎర్ర నల్లికి సంబంధించి మనం వచ్చేసి కొన్ని మందులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మూడోసారి ఇదే సేమ్ టెక్నికల్తో మూడోసారి చేయడము. సో ఇది షాండ్రివా అండి. సో అగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ వాళ్ళది థైమజిన్ 30% ఎఫ్ఎస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మిరపలో వచ్చేసి నల్ల తామరకు, ఎర్ర నల్లికి, నెక్స్ట్ అదేవిధంగా గోధుమ తామరకు కూడా హైలైట్ కంటే హైలైట్ పనిచేస్తుంది. అదేవిధంగా దోమకు కూడా సూపర్గా పనిచేస్తుంది. సో దీంతో పాటుగా మనము టాగర్ డైమెథేట్ 30% ఎఫ్ఎస్ అండి, ఈసీ అండి. సో ఇది వచ్చేసి రోగర్ మనకు 6 లీటరు, ఇది ఎకరానికి 6 లీటరు, ఇది ఎకరానికి 1/2 లీటరు. సో వీటితో పాటుగా మనకు వచ్చేసి సో ఇది ఎకరానికి 1/2 లీటరు బాస్ఫాలియర్ గోల్డ్ బ్లాక్. సో ఇందులో వచ్చేసి మనకు టోటల్ హ్యూమిక్ ఎక్స్ట్రాంట్ వచ్చేసి 29% ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్లూయిక్ యాసిడ్స్ వచ్చేసి 27.5% ఉంటుంది. దాంతోపాటు హ్యూమిక్ యాసిడ్ వచ్చేసి 1.5% ఉంటుంది. టోటల్ ఆర్గానిక్ కార్బన్ వచ్చేసి 18% ఉంటుంది. సో అదేవిధంగా వచ్చేసి మనకు న్యూట్రియన్స్ కంటెంట్ వచ్చేసి నైట్రోజన్ వచ్చేసి 1.5% ఉంటుంది, పొటాష్ వచ్చేసి 1.5% ఉంటుంది, ఫాస్ఫర్ వచ్చేసి 1.2% ఉంటుంది, కాల్షియం 0.4% ఉంటుంది, మెగ్నీషియం 0.3% ఉంటుంది, సల్ఫర్ వచ్చేసి 0.3% ఉంటుంది. ఇది స్ప్రే చేయడం వల్ల ఈ కాంబినేషన్తో స్ప్రే చేయడం వల్ల ఇది స్ప్రే చేయడం వల్ల మంచి గ్రోత్ వస్తుంది. అదేవిధంగా నల్ల తామర, గోధుమ తామర, ఎర్ర నల్లి, ముడత, అదేవిధంగా దోమ కూడా కంట్రోల్ అయ్యి చాలా అంటే చాలా నీట్గా వచ్చి మంచి ఫ్లవరింగ్ వచ్చి కాప్ సెట్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉంటుంది. ఈరోజు మనం ఇది స్ప్రే చేయబోతూ ఉన్నాము. ఇప్పుడు ఏ విధంగా కలుపుకోవాలనేది చెప్తా ఉన్నాను. ఫస్ట్ బకెట్లో ఒకటి వేసుకున్న తర్వాత దీన్ని షేక్ చేయాలండి. సో షేక్ చేస్తేనే దీని యొక్క కెమికల్ అనేది క్లియర్గా లోపల కలిసిపోతుంది. డైరెక్ట్ ఇట్లా కలుపుకున్నా కూడా అది వేరే ఉంటుంది. ఈ విధంగా షేక్ చేసుకున్న తర్వాత కలుపుకోవడం వల్ల కూడా చాలా ఫలితం ఉంటుంది. అట్లే సో ఒకటి వేసుకున్నామండి. ఇప్పుడు ఎర్ర నిగనిగలాడుతుంది. 2 సో ఇందాక మనం కలుపుకున్న షాండివాలోకే ఈ రోగర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఒకటే బకెట్లో కలుపుకోవాలండి ఇది. సో 5 కదా, 6, 7, సో 8.5. మాది ఎకరానికి వచ్చేసి 8.5 ట్యాంకులు కొట్టుకుంటాం. మనం తెచ్చుకున్నటువంటి బాస్ఫాలియర్ గోల్డ్ బ్లాక్ సో వేరే బకెట్లో కలుపుకోవాల్సి ఉంటుంది. రెండు 3, 4, 5, 6, 7, 8.
నీళ్ళు రా